ప్రజల ప్రశ్న రేవంత్ రెడ్డి రిలాక్స్నెస్. జన ప్రశ్నలు రేవంత్ బూతులు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 120 రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రజలు నిలదీస్తున్నారు. రుణమాఫీ పంటలకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు. అయినా సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు. కానీ ప్రెస్ మీట్లో ఆయన సహచర మంత్రుల బూతులతో రెచ్చిపోతున్నారు. దీంతో ఓ నేటిజన్ ప్రజల ప్రశ్న రేవంత్ రెడ్డి సమాధానం అంటూ సోషల్ మీడియాలో పోస్టు రాసుకొచ్చాడు. ప్రస్తుత ఆ పోస్టు వైరల్ అవుతుంది, చూద్దాం. ఇక జనం అడుగుతున్నారు, రుణమాఫీ ఎప్పుడు సారు? రేవంత్ రెడ్డి అంటున్నాడు, పంటబెట్టి దొక్కుతా బిడ్డ ఎవడని అడిగితే ఇక ఇంకోసారి జనం అడిగిళ్ళు, బోనస్ ఎప్పుడు ఇస్తావు? రేవంత్ రెడ్డి సార్ అంటాడు, పేగులు మెడలో వేసుకొని ఊరేగుతా బిడ్డ. ఇక జనం ఎండిన పంటలకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తాం? ఎండిన పంటలకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తాం? మా సార్ అంటాడు, మొడ్డి మీద డ్రాయర్ లాగుతా. ఎందుకో ఈయన వేసుకుంటాడే వా డ్రాయర్ తీసుకొని. జనం ఆడబిడ్డలకు రూపాయలు 2500 ఎక్కడా అని ప్రజలు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, లాగుల తొండలు ఇడుస్తా, లాగుల తొండలు వదులుతా. ఓకే, జనం నిరుద్యోగుల భృతి ఏమైంది? రేవంత్ 100 అడుగుల లోతున బొంద పెడతా. జనం పెన్షన్లు ఎప్పుడు పెంచుతావు? రేవంత్ రెడ్డి జైల్లో చిప్పకూడు తినిపిస్తా. ఇక జనం రైతు బంధు ఏది? కోమటిరెడ్డి అంటాడు, చెప్పు తీసుకొని కొడతామని అడుగుతా అంటాడు. జనం అడుగుతున్నారు, నేతన్నలకు బకాయి ఇవ్వరా? కేకే మహేందర్ రెడ్డి దాని గురించి నిరోధులు అమ్ముకోండి అంటాడు. ఉద్యోగాలు ఏమి అని విద్యార్థులు అడిగితే సీతక్క అంటది, మన రీల్స్ స్టార్ సీతక్క ఉత్సాగట్లేదా అంటది. మరి ప్రభుత్వం ఉత్సాగట్లేదో లేకపోతే ఎవరికైనా ఉత్సాగట్లేదు. ఇక ముచ్చట చూసుకుంటే మాత్రము మా సార్ రుణమాఫీ అన్నాడు, అది గంగలు కలిసిపోయా. అదేవిధంగా పేగులు అన్నాడు, సారీ బోనస్ అన్నాడు, బోనస్ బా. ఇక ఆడబిడ్డ 25 అది బా, నిరుద్యోగుల భృతి అది బా, పెన్షన్లు బా, రైతు బంధు బా, నేతలకు బాకీ బా, ఉద్యోగాలు ఏమని బా. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి మీరు అన్న పథకాలు ఏవి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అడిగితే డ్రాయర్ లాగుతా, తొండలు ఇడిచి పెడతా, లాగుల్లా మిమ్మల్ని ఇట్లా చేస్తా, బొంద పెడతా, ఉత్సాగట్లేదా తొక్కాగట్లేదా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి చెప్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి 4 నెలలు అయిందండి. మీరు అన్ని చేయమని నేను అంటలేను, మీరు అన్ని చేయాలి, ఎవరు చేయలేరు, రాగానే ఎవరు చేయలేరు. కానీ మీ మాటలు ఎట్లున్నాయంటే ఆకాశాలకు తిరుగున్నట్టున్నాయి. మరి మీరు 6 గ్యారెంటీలు నేను కొన్ని రోజులాగి ఇస్తా అని చెప్పాలి, నేను మొత్తం ఇచ్చేసానని చెప్తున్నారు. ఎక్కడ కరెక్ట్ ఇది? తెలంగాణ రాష్ట్ర ప్రజలే పిచ్చోని అనుకుంటున్నారా? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నా? తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని వారిని ఆగం చేసి ఓట్లు వేయించుకుంటాం, మళ్ళీ ఆగం చేసి ఆ గ్యారెంటీలు కూడా దొబ్బిద్దామని చూస్తున్నావా? మరి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏకమైతే కానీ మీ కుర్చీల ఆ కూసాలు కూడా కదిలిపోతాయి. మరి ముందే చెప్తారా? మా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవకాతోకల్లో కూర్చొని లేరు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు ఇవ్వాల్సింది ఇవ్వాలి. మిమ్మల్ని అమెరికా అంతా అభివృద్ధి చేయమని అడుగుతలేము. మీరు జస్ట్ ఏదైతే ఒప్పుకున్న హామీలు ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసే వరకు నా తెలంగాణ ప్రజలు, అదేవిధంగా ఈ ప్రశ్నించే గొంతుగా ఇదే విధంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ బూతుల పురాణాలు చిన్న పిల్లడు కూడా అదే విధంగా తిడతాడు. మీరు ఒక సీఎం హోదాలో ఉండి ఎట్లా మాట్లాడాలో ముందు నేర్చుకోండి, ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి. రేవంత్ రెడ్డి గారు మీకే చెప్తున్నాను, మాటల పద్ధతిలో రానియండి. గత ప్రభుత్వంలో మీకు సంబంధం లేదు. మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గెలిపించింది మీరు ఏదో చేస్తారని, గత ప్రభుత్వాన్ని దూషించుకుంటారని కాదు. మీరు దయచేసి దీనికి సమాధానం చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆదుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే ఇస్తానో హామీని పూర్తిగా ఇవ్వకుంటే మాత్రము ఇక మీ కుర్చీ కూలగొడతాం. చూడండి, ఇక మేమే కాదు, పూర్తి స్థాయిలో అందరు ఏకమై కూలగొడతారు, బరాబర్ కూలగొడతారు. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గారికి గట్టిగానే బుద్ధి చెప్పాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాల్సిందిగా మన ఛానల్ తరపున అయితే వేడుకుంటున్నాను.